ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు కొత్త సంవత్సరం అంటే ఉగాది కాదండి, ఆంగ్ల సంవత్సరం జనవరి 1 నుంచి 2026 సంవత్సరంలో మనకి ఏ గ్రహాలు మారుతున్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నన్ను కొంచెం న్యూ ఇయర్ నుంచి అడగండి అంటే నేను చాలామందికి లేదంటే మనది ఆంగ్ల సంవత్సరం కాదు ఉగాదే చూసుకోవాలంటే, లేదు సార్ మేము కొన్ని ప్లానింగ్స్ చేసుకోవాల్సినటువంటివి జనవరి నుంచి చేసుకుంటాం కాబట్టి మీకు జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ గ్రహాలు మారడం మూలంగా ఎటువంటి విషయాల్లో మేము జాగ్రత్త పడాలి, ఎటువంటి విషయాలు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పమని చాలామంది రిక్వెస్ట్ చేయడం మూలంగా నేను ఈ యొక్క విషయం చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ సంవత్సరం అసలు ఏ ఏ గ్రహాలు మేజర్ ప్లానెట్స్ మెయిన్గా మనకు రోల్ ప్లే చేస్తూ ఉంటాయి లైఫ్లో రోల్ అనేటువంటిది. శని భగవానుడు ఇక్కడ ఏంటంటే 27 జూలై 27 జూలై నుంచి ఈ నెల వక్రత్యాగం అయిపోతుంది. అంటే వక్రగతి పోతుంది, స్ట్రైట్ అయిపోతాడు, 1 డిగ్రీలో ఉంటాడు 27 జూలైకి. సో అంటే ఏంటి, నెక్స్ట్ ఇయర్ సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే సింహం వారు ఇప్పుడు ప్రస్తుతం మీకు ఏకాదశంలో గురువు, అష్టమంలో శని, అష్టమ శని జరుగుతుందని, అలాగే లగ్నంలో కేతువు, సప్తమంలో రాహు ఉన్నారు. ఈ మేజర్ ప్లానెట్స్ యొక్క మార్పు ఎప్పుడు జరుగుతుంది, దానివల్ల ఫలితాలు ఏమిటి అని చూసుకున్నట్లయితే సహజంగా లగ్నంలో కేతు అనేటువంటిది మీకు ఆధ్యాత్మిక యోగాన్ని, గొప్ప జ్ఞానాన్ని ఇస్తాడు. కేతు ఎంతసేపు ఆటంకాలు ఒకటే కాదు, జ్ఞానకారకుడు, ఆధ్యాత్మిక కారకుడు. మన లైఫ్లో అసలు మనం ఎందుకు పుట్టాము అనేటువంటి కొన్ని విషయాలకు విరక్తి కలిగేలాంటి కూడా చేస్తాడు. కొన్ని విషయాలు విరక్తి కలిగితేనే మనకు జ్ఞానం వస్తుంది. కాబట్టి కొన్ని విషయాల విరక్తి వద్దు అనుకోవడం, కొంత స్ట్రెస్ అవ్వడం, ఇటువంటి అన్నీ కూడా ఇస్తూ ఉంటాడు. అయితే ఈ కేతువు లగ్నంలో ఉంటూ ఎప్పుడైతే సప్తమంలో రాహు ఉన్నాడో మీరు ప్రధానంగా మీ వివాహ సంబంధించిన ప్రయత్నాలన్నీ కూడా ఈ సంవత్సరం 2026 జనవరి వరకు ఉంటాడు కాబట్టి, అంటే 2026 25 నవంబర్ 2026 వరకు, నవంబర్ వరకు ఉంటాడు కాబట్టి, ఈ జనవరి నుంచి నవంబర్ వరకు ఉంటాడు కాబట్టి మీరు వివాహ ప్రయత్నాలు లేదా ఎవరితోనైనా పార్ట్నర్షిప్ చేసేవి అన్నీ కూడా ఫారెన్ రిలేటెడ్ వస్తుంటాయి. సప్తమ స్థానం పార్ట్నర్షిప్ స్థానంలోని జీవిత భాగస్వామి స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి, మరి ఈ యొక్క గురువు ఎప్పుడైతే మీకు లాభస్థానంలో ఉన్నంతసేపు మంచి లాభాలు, ఫైన్, సంతాన యోగాన్ని కూడా ఇవ్వడం, సంతాన అభివృద్ధి యోగాన్ని ఇవ్వడం, మంచి ప్లానింగ్ చేసుకోవడం వల్ల చక్కగా కలిసి రావడం, ఇవన్నీ గురువు లాభంలో ఉంటూ పంచమాన్ని చూస్తున్నాడు కాబట్టి సంతానము, రాజకీయము, ప్లానింగ్ విషయంలో పర్ఫెక్ట్గా ఇస్తున్నాడు. కానీ ఇదే గురువు 2 జూన్ నుంచి 1 నవంబర్ వరకు మీ 12వ స్థానంలో సంచరిస్తుంటాడు 2026లో. 2 జూన్ నుంచి 1 నవంబర్. ఓకే, మరి ఈ సమయంలో ఎటువంటి మంచి ఫలితాలు ఇస్తాడు అంటే రుణాన్ని ఇప్పిస్తాడండి. మంచి చక్కటి ఇన్వెస్ట్మెంట్స్, పూజాది కార్యక్రమాలు, దేవతా కార్యాలలో మీరు అనుకోకుండా కొన్నిసార్లు చూడండి, మనం ఏదైనా ఆలయానికి వెళ్తాం, వాళ్ళు సడన్గా మీరు రాండి లోపలికి అంటారు. అసలు మనం ఎటువంటి స్పెషల్ టికెట్ తీసుకుని ఎందుకు పిలిచేయడానికి, అక్కడికి ఏదో మనం సేవ చేస్తాం. అలా 12లో గురువు ఉన్నప్పుడు, 12లో గురువు 2 జూన్ నుంచి ఎప్పుడైతే వస్తున్నాడో ఇటువంటి చక్కటి ఫలితాలు కూడా మీకు ఇస్తాడు. అలాగే కొంతవరకు తాతగారు ఆస్తికి సంబంధించిన విషయంలో, తండ్రి గారి ఆస్తి విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు తొలగడానికి ఈ ఫలితాలు 2 జూన్ నుంచి 12లోకి వచ్చే గురువు ఇస్తాడు. ఇక మీరు నిత్యము చేయవలసింది దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు
కొత్త సంవత్సరం అంటే ఆ, ఉగాది కాదండి, ఆంగ్ల సంవత్సరం జనవరి 1 నుంచి 2026 సంవత్సరంలో మనకి ఏ గ్రహాలు మారుతున్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నన్ను కొంచెం న్యూ ఇయర్ నుంచి అడగండి అంటే నేను చాలామందికి లేదండి మనది ఆంగ్ల సంవత్సరం కాదు ఉగాదే చూసుకోవాలంటే, లేదు సార్ మేము కొన్ని ప్లానింగ్స్ చేసుకోవాల్సినటువంటివి జనవరి నుంచి చేసుకుంటాం కాబట్టి మీకు జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ గ్రహాలు మారడం మూలంగా ఎటువంటి విషయాల్లో మేము జాగ్రత్త పడాలి, ఎటువంటి విషయాల్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడం చాలామంది రిక్వెస్ట్ చేయడం మూలంగా నేను ఈ యొక్క విషయం చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ సంవత్సరం అసలు ఏ ఏ గ్రహాలు మేజర్ ప్లానెట్స్ మెయిన్గా మనకి రోల్ ప్లే చేస్తూ ఉంటాయి లైఫ్లో రోల్ అనేటువంటిది. శని భగవానుడు ఇక్కడ ఏంటంటే 27 జూలై 27 జూలై నుంచి ఈ నెల వక్రత్యాగం అయిపోతుంది. అంటే వక్రగతి పోతుంది, స్ట్రైట్ అయిపోతాడు, 1 డిగ్రీలో ఉంటాడు 27 జూలైకి. సో అంటే ఏంటి, నెక్స్ట్ ఇయర్